సో జనరల్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన పొట్ట ఆరోగ్యంగా ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? పొట్ట ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ పొట్టకు సంబంధించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? హోమ్ రెమెడీస్ ఏమైనా పనిచేస్తాయా? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, కొందరికి అంటే పొట్టలో మంట అనేది చాలా సహజం. అవును. ఏదన్నా ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు పొట్టలో మంట రావడం సహజం. కానీ కొందరిలో పొట్టలో మంట అనేది చాలా ఇయర్స్ ఉంటుంది. ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా, సిరప్స్ వేసుకున్నా అప్పటికప్పుడు తగ్గుతుంది గానీ, మళ్ళీ దాని పవర్ అయిపోంగానే వస్తూ ఉంటుంది. అవును. ఈ పొట్టలో మంట అసలు మీ మెడికల్ పరిభాషలో ఏమంటారు? ఎందుకొస్తది డాక్టర్ గారు? జనరల్‌గా పొట్టలో మంటని మన మెడికల్ పరిభాషలో వచ్చేప్పటికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అని హ్మ్. చెప్తారండి. ఎస్‌డిటీ ప్రాబ్లమ్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్. హ్మ్. పబ్లిక్ చెప్పడం ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ అంటే తిన్నది అరగట్లేదనేది. హ్మ్. ఎండోస్కోపీ చేసిన తర్వాత మనం యూజ్ చేసే వర్డ్ అల్సర్. హ్మ్. ఎందుకు క్లియర్‌గా చెప్తున్నాం అంటే మనం జనరల్ పబ్లిక్‌లో ఇండైజెషన్ అంటే అరగలేదు, ఆ! వేడి చేసింది ఈ మీనింగు ఎండోస్కోపీలో స్టమక్‌లో అల్సర్ ఉన్నది సేమ్ మీనింగ్ అండి. సేమ్ ఈక్వేషన్ ఆ! అన్నమాట. జనరల్‌గా ఏంటంటే మనకి ఎసిడిటీ ఎందువల్ల వస్తది అనేది హ్మ్. అల్సర్ గాని, ఎసిడిటీ గాని హ్మ్. ఎందువల్ల వస్తదంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వస్తది ఎక్కువగా. ఓహ్! ఒకటి మెయిన్ థింగ్. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం బయట ఫుడ్డు, హ్మ్. స్పైసీ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు నెక్స్ట్ ఏంటంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల సెకండ్ కాజ్ యాక్చువల్లీ. హ్మ్. అంటే బింజ్ ఈటింగ్ అంటారు. హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ చేసి సడెన్‌గా మిగతా మీల్స్ అన్నీ ఆ 3, 4 అవర్స్‌లో కంప్లీట్ చేసేస్తారు. హ్మ్. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. హ్మ్. మూడో కారణం ఏంటంటే స్ట్రెస్. మన బాడీ జనరల్‌గా మన మైండ్ ఎక్కువగా యాక్టివేట్ అవుతుంటే హ్మ్. మన హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. మన మైండ్ యాక్టివ్ ఉందంటే అండి, ఎక్కువ యాక్టివేట్ అయిందంటే మనకేదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. హ్మ్. దాన్నే స్ట్రెస్ రెస్పాన్స్ అంటారనమాట. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. హ్మ్. రిలీజ్ అవ్వంగానే మనకి ఎసిడిటీ లెవెల్స్, పాంక్రియాటిక్ జ్యూసెస్ లెవెల్స్ అన్ని లెవెల్స్ రైజ్ అయిపోతాయి. హ్మ్. దానివల్ల ఎసిడిటీ వస్తది. సో ఇప్పుడు మనకి నిద్ర లేదనుకోండి, ఆ! నిద్ర మంచిగా ఉంటే ఆ టైంలో మన ఓన్లీ బాడీలో అవసరమైనంత వరకు మాత్రమే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. హ్మ్. మనం నిద్ర లేకుండా అంటే జనరల్‌గా వర్క్ చేయడము, లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేయడమే కదా! సో, యాక్టివిటీకి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మళ్ళీ రిలీజ్ అవుతాయి. సో, ఎసిడిటీ పెరుగుతదనమాట. హ్మ్. ఎందుకింత క్లియర్ చెప్పాలంటే చాలా మంది మాకు వచ్చే పేషెంట్స్ హ్మ్. ఇప్పుడున్న యూట్యూబ్ వర్షన్ వల్ల హ్మ్. అందరూ డైట్ చేసేవాళ్ళే. యూట్యూబ్ వర్షన్ అనే గాదు, ఇన్‌స్టా వెర్షన్ అనే గాదు, జనరల్‌గా గూగుల్ ఇన్ఫర్మేషన్ అనే గాదు. హ్మ్. అందరండి ఎంత హ్మ్. హెల్త్ కాన్షియస్ అంటున్నారంటే, హ్మ్. ఈవెన్ డాక్టర్స్ గాని, సర్జన్స్ గాని, పెద్ద పెద్ద హైఫై క్యాండిడేట్స్ కూడా అంత కాన్షియస్ ఉండమంజన్. హ్మ్. అంటే ఒక ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఏదో హ్యాండ్ పిక్డ్ ఐటెమ్ లాగా, అవును. ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏదో భూకంపం వచ్చేస్తది హ్మ్. లాగా అంత రెస్ట్రిక్ట్ చేస్తారు. హ్మ్. నిజంగా ఆ రెస్ట్రిక్ట్ చేసే దాని హ్మ్. నా బదులు ఒక యాక్టివిటీని మన ఫిజికల్ యాక్టివిటీలో పెంచితే ఇంకా చాలా బావుంటది యాక్చువల్‌గా. కానీ కడుపు నిండా తినగూడదు గదా డాక్టర్ గారు. జనరల్‌గా చెప్పాలంటే అండి, మనకి ఆ రోజు ఎంతైతే అవసరమైతదో అంత తినమని చెప్తాము. హ్మ్. ఇప్పుడు సపోజ్ మీరు యాక్టివిటీ ఎక్కువ లేదు, మీరు వర్క్ ఏం లేదు, ఇంట్లోనే లైక్ ఏ సాఫ్ట్‌వేర్ లాగో, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగో ఉన్నారనుకోండి, మీరు ఎంతైతే అవసరమో అంత తినండి. అట్లా కాకుండా మీరు ఈరోజు బాగా వర్క్ చేశారు, యూ ఆర్ వెరీ హంగ్రీ తినండి హ్యాపీగా. హ్మ్. నెక్స్ట్ రోజు అదే లెవెల్ ఆఫ్ వర్క్ చేయండి. హ్మ్. మజిల్‌ని యాక్టివ్‌లో ఉంచాలండి. హ్మ్. ఎంతసేపు ఒక ప్లేట్, కడుపు ఇది కాదు యాక్చువల్‌గా. హ్మ్. మన మజిల్, ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మెంటల్‌గా ఎంతైతే అవసరమో అంతే యూజ్ చేసుకుంటూ, హ్మ్. నిద్ర 6-8 అవర్స్ మంచిగా స్లీపు. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే హరీ బరీ. హ్మ్. ఈ చిన్న ప్రాబ్లమ్‌ని కూడా ఎండ్ వరకు అంతు తేల్చాల్సింది అన్నట్టుంటే, అవును. మనం ఎక్కువగా మైండ్ యూజ్ చేసే కొద్దీ మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్ పెరుగుతూనే ఉంటదండి. హ్మ్. మీరు ఎన్ని ఎండోస్కోపీస్ చేయండి, ఎన్ని కంపెనీ మెడిసిన్స్ వాడండి. ఫైనల్‌గా డైట్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ హ్మ్. అండ్ ఔట్‌సైడ్ ఫుడ్. హ్మ్. ఔట్‌సైడ్ ఫుడ్ అని ఎందుకు స్ట్రెస్ చేయాల్సొస్తుందంటే ఆయిల్ అనేది హ్మ్. డిఫరెంట్‌గా ఆయిల్ యూజ్ చేయకపోతే అది టేస్ట్ ఉండదు. ప్రిజర్వేటివ్స్ వాడకపోతే మీరు ఎంత పెద్ద హోటల్ అయినా ప్రిజర్వేటివ్స్ వాడలేనిదే కలర్‌ఫుల్ ఉండదు. అవును. అవి 2 లేకపోతే కస్టమర్ ఉండడు. హుహు. సో, ఇవన్నీ తగ్గించుకుంటేనే మీకు ఎసిడిటీ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటది. హ్మ్. జనరల్‌గా ఎసిడిటీ అనేది డిసీజ్ కాదండి. అదొక హ్మ్. ప్రాబ్లమ్ ఫర్ అవర్ లైఫ్ స్టైల్. హ్మ్. ఇప్పుడు మీరు మందులు రాస్తారు. ఎసిడిటీ వచ్చింది నాకు. మీరు మందులు రాస్తారు. వాడాను. దాంతో పాటుగా నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సిందేనా? కంపల్సరీ అండి. హ్మ్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ రోజు మొదలుపెడితే మనకి అట్‌లీస్ట్ 1-2 మంత్స్ పడతది. హ్మ్. ఈ రోజే కట్ చేయడానికి కుదరదు కదా! ఇదేం అలారం కాదు కదా! మనం హ్మ్. ఈ రోజు కట్ చేసి రేపటి నుంచి నేను మంచోడిని అయిపోతున్నానంటే హ్మ్. కుదరదు. హ్మ్. సో, ఒక ప్రాసెస్ ఉంటది.
ఈ ప్రాసెస్ జరిగేంత వరకు మన పేషెంట్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, అందుకే మనం మెడిసిన్స్ ఇస్తాం. ఉమ్, జనరల్ గా నేనైతే ఎస్జిటి మెడికేషన్స్ 15 డేస్ నుంచి 1 మంత్ కన్నా ఎక్కువ రోజులు వాడొద్దనే చెప్తాను. ఉమ్, అది కూడా ఒక కెమికల్ అండి. అదేం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు యాక్చువల్ గా. మనం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఉమ్. బిర్యానీ తినే ముందు ఒక టాబ్లెట్, Tablet. ఆల్కహాల్ తినే ముందు ఒక టాబ్లెట్ అవును. వేసేసుకుంటే రాదు అనుకుంటారు. అది ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. ఉమ్. ఇప్పుడు పొద్దున్నే కడుపులో మంట టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజంతా హాయిగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? జనరల్ గా ఎస్జిటి టాబ్లెట్ 18 అవర్స్ పనిచేస్తుంది. ఉమ్, సో ఈ రోజు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు పనిచేయదు, మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి మీరు. ఉమ్, మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా ఏం లేకుండా ఉంటే మీరు ప్రతిరోజు టాబ్లెట్ వేయాలి. ఉమ్, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కి, మనకున్న ఉమ్. స్ట్రెస్ లెవెల్స్ కి ప్రతిరోజు టాబ్లెట్ వేయాలి. ఉమ్, ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మన స్టమక్ జ్యూసెస్ ని సిక్రేషన్ తగ్గిస్తుంది. ఉమ్, మన బాడీలో ఎసిడిటీ ఉంటుందండి, యాసిడ్ ఉండాలి. స్టమక్ ఫుడ్ పైప్ దాటిన తర్వాత మనకి స్టమక్ అంటాం టెక్నికల్ లాంగ్వేజ్ లో. ఉమ్, దాని యొక్క pH వాల్యూ 0.8 అండి. అంటే మన యాసిడ్ ఉండాలి లోపల, ఉమ్, ఉంటేనే డైజెషన్ వస్తుంది. మీరు రోజు టాబ్లెట్ వేసి యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తున్నారు అనుకోండి, మీకు డైజెషన్ అవుతుందా? ఉమ్, అవ్వదు కదా. మన బాడీ ఫ్లూయిడ్ ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఒక్కొక్క pH లెవెల్స్ అంటాం. ఉమ్, అంటే ఒక ఎసిడిటీ లెవెల్స్, ఒకటి ఆల్కలైన్ లెవెల్స్. అవి ఆ లెవెల్స్ లో ఉంటేనే మీకు డైజెస్ట్ అవుతుంది. మీరు నాకు ప్రాబ్లం ఉంది కదా అని టాబ్లెట్లు వేసేస్తారు, ఉమ్. యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి, ఫుడ్ అరగలేదు కదా అని మళ్ళీ టాబ్లెట్ వేస్తారు, మళ్ళీ లెవెల్స్ తగ్గుతాయి. అదొక ప్రాసెస్ లాగా వెళ్ళిపోతుంది. మీరు నమ్మరు, కొంతమంది పేషెంట్స్ వస్తారు, మినిమం 10 ఎండోస్కోపీలు లేదే పేషెంట్ రారు. ఉమ్, ఆ పేషెంట్ వచ్చిన వెంటనే మేము ఫస్ట్ చెప్పేస్తా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సైకియాట్రిక్ కన్సల్టేషన్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. అదేంటి సార్ అంటే మీరు 10 ఎండోస్కోపీలు చేస్తేనే అర్థమైంది మీరు ఏ సిచ్యువేషన్. అవును. స్ట్రెస్ ఎలా తగ్గించుకుంటాం డాక్టర్ గారు? ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ తగ్గించుకోవడం ఏముంటదండి, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటది కదా. మనము టార్గెట్స్ ఎక్కువ పెట్టేసుకొని దాని వెంట నేను పరిగెత్తుతానంటే సరే మీరు రీచ్ అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్, హెల్త్ ఉండదుగా. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్. అవును. ఈ టైంలో మీరేమో ఎస్జిటి అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఉమ్. మీరు అక్కడ సంపాదిస్తారు, హాస్పిటల్స్ ఖర్చు పెడతారు. అవును. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చక్కటి మాట అసలు. ఖచ్చితంగా హెల్త్ మీద దృష్టి పెట్టాల్సిందే. మీరన్నట్లు అంటే టార్గెట్స్ కూడా మనకి మన అంత మనకి వరకే. ఎంతైతే మనకొక అవసరమో పరిధి ఉంటది. ఆ పరిధి ఎంత వరకే మనం పెట్టుకోవాలి. ఎంత చేయగలమో అంతేనండి. ఇప్పుడు నేను డాక్టర్ ఉన్నాను, నేను డాక్టర్ అంటే ఓన్లీ పేషెంట్స్ మాత్రమే చూడగలను, సర్జరీస్ చేయగలను. నేను లేదు నేను హాస్పిటల్స్ పెట్టేస్తా, రియల్ ఎస్టేట్ లో దిగేస్తా, షేర్ మార్కెట్స్ చేసేస్తాను అంటే ఉమ్. నేను ఇక్కడ పేషెంట్స్ కి న్యాయం చేయలేను, నాకు నేనే న్యాయం అవును. చేసుకోలేను. సో మనం ఎంత చేయగలం? సపోజ్ నేను డాక్టర్ను, కానీ నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, ఉమ్. సర్జన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఉమ్. నేను వేరే ఫీల్డ్ లోకి వెళ్తాను. ఉమ్. అంతేగాని అందరి సకలం చేస్తానంటే ఆరోగ్యం పాడైపోతుంది. అవును. ఇప్పుడు అసలు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఎలాంటి సర్జరీస్ చేస్తారు? జనరల్ గా మనము ఏ ప్రాబ్లం కైనా 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ కండిషన్, సెకండ్ మెడిసిన్స్ తో మనకి తగ్గలేదు, సర్జరీ చేస్తాం. లేదు అసలు కండిషనే సర్జరీ కండిషన్. ఉమ్. సపోజ్ మనం పైనుంచి తీసుకుందాం, మన ఫుడ్ పైప్ ఉంది, ఫుడ్ పైప్ నుంచి ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం పేరు GERD, అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజెస్. అదేంటంటే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్, ఒక వీక్ అవ్వడం వల్ల. ఉమ్. నెక్స్ట్ మన ఫుడ్ పైపు అబ్డామిన్ లో ఉండాల్సిన ఫుడ్ పైపు చెస్ట్ లోకి రావడం వల్ల. ఉమ్. అంటే ఏంటి, అది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. అది మన మెడిసిన్స్ తో తగ్గదు, డైరెక్ట్ గా సర్జరీ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం, అంటే గ్యాస్ ప్రాబ్లమ్. అది మనకి మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో తగ్గుతుంది. ఉమ్. మెడిసిన్స్ తో కూడా తగ్గట్లేదు అనుకుందాము, ఫైనల్ గా సర్జరీ వస్తుంది. ఓకే. తర్వాత గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, పెయిన్ వస్తుంది పేషెంట్ కి, పెయిన్ కి మెడిసిన్స్ వాడతాము, ఉమ్. స్టోన్స్ కి సర్జరీ చేయాలి. గాల్ బ్లాడర్ లో పెయిన్ అంటే రైట్ సైడ్ వస్తుందా? రైట్ సైడ్ రిప్స్ కింద అన్నం తిన్న తర్వాత పెయిన్ వస్తే దాన్ని గాల్ బ్లాడర్ పెయిన్ అంటారు. రిబ్స్ కింద రైట్ సైడ్ రిప్స్ కింద అన్నం తిన్న 15 to 20 minutes తర్వాత 5 minutes వస్తుంది, 5 minutes తగ్గుతుంది. క్లాసికల్ గా ఉంటాయి కొన్ని పెయిన్స్ అన్నమాట. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పెయిన్ ఏమో ఎక్కడో చెప్తారు, అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు, గాల్ బ్లాడర్ స్టోన్ అని వస్తుంది. సార్ గాల్ బ్లాడర్ ఫస్ట్ పేషెంట్ ఓపీకి రాగానే నాకు ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఇచ్చి, సార్ గాల్ బ్లాడర్ లో రాయి ఉంది సార్ అంటాడు. మీ కంప్లైంట్ ఏంటి అంటే, రిపోర్ట్ లో ఉంది కదా సార్ అంటాడు. అది కాదు బాబు, నీ కంప్లైంట్ ఏంటో చెప్తే అది ఇది రిలేషన్ అవ్వాలండి. లేకపోతే నేను సర్జరీ చేస్తా, సర్జరీ సక్సెస్, నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ కంప్లైంట్ సేమ్ పెయిన్. నేను సర్జరీ చేసింది గాల్ బ్లాడర్ స్టోన్ కాదు, పెయిన్ కి చేయాలి నేను సర్జరీ. సో గాల్ బ్లాడర్ లో స్టోన్ వస్తే సర్జరీ కంపల్సరీ అండి. అది సైజ్ తీసేయడం అనేది లేదు, స్టోన్ తీసేయడం లేదండి. కిడ్నీ ఈజ్ డిఫరెంట్ స్టోరీ, గాల్ బ్లాడర్ ఇస్ డిఫరెంట్ స్టోరీ.
ఎందుకు అంటే గాల్ బ్లాడర్ పని చేయకపోతేనే దాంట్లో స్టోన్ వస్తుంది. వన్స్ పని చేయడం ఆపేస్తే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది గేమ్. ఇంకా అయిపోయినట్టే, దాని పని అయిపోయినట్టే. దాని పని ఏంటి అసలు? దాని పని మనకి ఏంటంటే లివర్ నుంచి జ్యూస్ సీక్రెట్ అవుతుంది అనుకుంటాం కదండి. అది 1 లీటర్ ఉంటుంది, కానీ లివర్ లో 1 డ్రాప్ కూడా స్టోర్ అవ్వదు. ఓకే. గాల్ బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. కానీ గాల్ బ్లాడర్ యొక్క కెపాసిటీ 50 ml ఓన్లీ. సో మీరు 1 లీటర్ జ్యూస్ ని 50 ml కి కాన్సన్ట్రేట్ చేయాలి. సో గాల్ బ్లాడర్ పని ఏంటంటే ఆ కాన్సన్ట్రేట్ చేయడము, జ్యూస్ ని మన స్టోర్ హౌస్ రిజర్వాయర్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అందులోకి కొంచెం ఆ జ్యూస్ లోకి వాటర్ యాడ్ చేసి మనకి పంపిస్తుంది. లైక్ చిన్నప్పుడు రస్నా లాగా అనమాట. అంటే ఒక స్పూన్ ఇస్తే 10 గ్లాసులు తాగొచ్చు. సో కాన్సన్ట్రేట్ చేయడము, డైల్యూట్ చేయడము. ఈ ప్రాసెస్ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. సో మీకు ఏ స్టోన్ అయినా సరే ఒక కాన్సన్ట్రేషన్ లో ప్రాబ్లం వచ్చి శాండ్ లాగా తయారయ్యి శాండ్ కాన్సన్ట్రేట్ అయ్యి స్టోన్ వస్తుంది. బయట కూడా అంతే కదా మనకు వచ్చేది. సో ఈ ప్రాసెస్ ఒకసారి ప్రాబ్లం పోయింది అంటే ఇట్స్ పోయింది. కానీ డాక్టర్ గారు, గాల్ బ్లాడర్ లో ఒక స్టోన్ వస్తే నొప్పి వస్తుంది, కానీ గాల్ బ్లాడర్ లో ఇన్ని స్టోన్స్ చూస్తాము. గాల్ బ్లాడర్ లో ఒక స్టోన్ వచ్చినా 10 స్టోన్స్ వచ్చినా కూడా అండి పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్టోన్ దాని నెక్ దగ్గర టచ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది అన్నమాట. అంటే గాల్ బ్లాడర్ అనేది బల్బ్ అండి. మనం ఇప్పుడు చిన్నపిల్లలు వాడుకునే బెలూన్స్ లాగా అనమాట. మీరు నెక్ దగ్గర తాడు కట్టేసి బెలూన్ ని గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, బెలూన్ పగిలిపోతుంది. అట్లాగే సేమ్ గాల్ బ్లాడర్ అనమాట. ఆ నెక్ దగ్గర స్టోన్ వస్తేనే పెయిన్ వస్తుంది. చాలా సార్లు ఏమవుతుంది అంటే మనకు ఆ కాంట్రాక్షన్ ఫంక్షన్ పోతుంది కొంతమందిలో. సో గాల్ బ్లాడర్ లో కాన్సన్ట్రేషన్ అవుతూనే ఉంటుంది, స్టోన్స్ ఫామ్ అయిపోతుంటాయి. మేము ఆల్మోస్ట్ 1000 స్టోన్స్ కూడా చూస్తాం యాక్చువల్ గా. కానీ వాడికి ఏ కంప్లైంట్ ఉండదు. ఎందుకు అంటే ఆ స్టోన్ నెక్ దగ్గరికి రాలేదు ఇంకా. కొంతమందికి మీరు నమ్మరు 1 mm స్టోన్ కూడా పెయిన్ వస్తుంది. కొంతమందికి లోపల పెద్ద, మేము అంటాం మైనింగ్ పెట్టుకున్నాడు ఏంట్రా బాబు, తవ్వకాలు అంటాం అనమాట. కొన్ని 100 స్టోన్స్ ఉన్నా కూడా వాడికి ఏముండదు, హ్యాపీగా పడుకుంటాడు. అవును, కానీ వాళ్ళ సిస్టమ్ అనేది ఏదో ఒక తేడా జరుగుతుంది కదా. డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అండి. కంపల్సరీగా ఆ పేషెంట్ ఎస్జిటి కంప్లైంట్ చేస్తాడు. అతను మనం హిస్టరీ అడిగితే ఎస్జిటి టాబ్లెట్ అనేది చాలా రెగ్యులర్ గా వాడుతుంటాడు అనమాట. అంటే ఎస్జిటి పేషెంట్, గాల్ బ్లాడర్ పేషెంట్ కంప్లైంట్ సేమ్ ఉంటాయండి జనరల్ గా, ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎస్జిటి పేషెంట్ కి ఏంటంటే ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం లాగా టైట్ గా చెప్తాడు. గాల్ బ్లాడర్ అతను ఏంటంటే పెయిన్ కూడా చెప్తాడు. ఇంకోటి ఏంటంటే మీరు టాబ్లెట్ వాడిన తర్వాత కూడా వాడి కంప్లైంట్ తగ్గదు, ఎందుకంటే కారణం వేరే ఉంది కాబట్టి. సో రెండు సేమ్ ఉంటది. మనం టాబ్లెట్స్ వాడి చెక్ చేస్తాము, తగ్గకపోతే అల్ట్రాసౌండ్ చేస్తాము. అందులో స్టోన్ ఉందంటే మాత్రం సర్జరీకి వెళ్తాం. గాల్ బ్లాడర్ హెల్తీగా ఉందని తెలుసుకోవడం ఎట్లాగా, ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి? గాల్ బ్లాడర్ హెల్తీగా ఉన్నప్పుడు మనకి ఏం కంప్లైంట్ రాదండి. ఫస్ట్ టెస్ట్ అవసరమే ఉండదా? టెస్ట్ అవసరం. మీరు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఏదో జనరల్ బాడీ హెల్త్ చెకప్ అని వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ యాక్చువల్ గా యాజ్ ఎ సర్జన్ చెప్పేది ఏంటంటే మీరు కంప్లైంట్ ఉంటే టెస్ట్ చేయించుకోండి. కంప్లైంట్ లేకుండా టెస్ట్ చేయించుకున్నారు అనుకోండి, మీకు జనరల్ గా బాడీలో ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటది. కానీ ఏముండాలంటే మీకు హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి, ఫ్యామిలీ హిస్టరీ ఏమి ఉండకూడదు. లైక్ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది మేడం, హైపర్ టెన్షన్ ఉంది, మీరు ఒక 40-45 ఏజ్ తర్వాత టెస్టులు స్టార్ట్ చేయండి. అలా కాదు మీకు ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది, మీరు 30-35 తర్వాత స్టార్ట్ చేయండి టెస్టులు. ఏది బేసిక్ టెస్టులు దొరికింది కదా అని టెస్టులన్నీ చేసుకుంటూ పోయారు అనుకోండి. ఎందుకు అంటే జనరల్ గా ఏ ప్రాబ్లం లేకుండా స్ట్రక్చరల్ ప్రాబ్లంతో ఉండే కండిషన్స్ చాలా ఉంటాయి మేడం. అవి పట్టుకొని మనం మొదలై పెడితే చాలా సర్జరీలు చేయాల్సి వస్తుంది. సో కంప్లైంట్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. కంప్లైంట్ లేకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఏదో ఒక సంథింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్, లేకపోతే ఫ్యాటీ లివర్, ఏదో ఒక కంప్లైంట్ ఉందనుకోండి, అప్పుడు బేసిక్ టెస్టులు చేయించుకోండి. మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేసే సర్జరీ చేసేటప్పుడు స్టోన్స్ ఎప్పుడైనా జారిపోతాయా? స్టోన్స్ జారిపోతాయి మేడం. ఎందుకంటే మనం హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేసామనుకోండి, కొన్ని సార్లు గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్లు లివర్ డ్రైనేజ్ పైప్ లో డ్రాప్ అయిపోతాయి. వెరీ స్మాల్ స్టోన్స్ అన్నమాట. దాన్ని యాక్చువల్ గా టెర్మినాలజీ ఏంటంటే సెకండరీ స్టోన్స్ అంటారు. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ వస్తారు మేడం, మీరు సర్జరీ చేయకముందు లేదు, సర్జరీ చేసిన తర్వాత ఎలా వచ్చింది అని అడుగు. అంటే మీరు సర్జరీ చేసేటప్పుడు చూసుకోలేదా, టెస్టుల్లో దొరకలేదా, రేడియాలజిస్ట్ తప్పు చేశాడా? ఎందుకంటే జనరల్ గా మనం బ్లేమ్ చేయడం ఈజీ, సర్జరీ చేసే ఒకళ్ళు బ్లేమ్ చేయడం ఈజీ అన్నమాట. బట్ ఒక 10-15% కేసెస్ లో గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత స్టోన్స్ లివర్ డ్రైనేజ్ పైప్ లో డ్రాప్ అవుతాయి మేడం. బట్ సైజెస్ చాలా చిన్నగా ఉంటాయి, అవి కొన్ని రోజులు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తే డ్రాప్ అయిపోతాయి. కరిగేది కాదు, వెళ్ళిపోవడమే మేడం. స్టోన్స్ సపరేట్ గా కరిగించడం కుదరదు మేడం. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడు కరగవు, వెళ్ళిపోతాయి.
లైక్ మనం ఆర్థోపెడిక్ డాక్టర్ కాకుండా పుత్తూరు కట్స్ అని మీరు ఐడియా అవును. ఉంటారు, లేకపోతే పాముకి పసర మందు అనేది, అవును. అవేంటంటే ఆటోమేటిక్ గా పోతాయి, దాన్ని మనం ఎడిషన్ యాడ్ చేస్తాం అంతే, ఆ! కరగడం కుదరదు. గాల్ బ్లాడర్ లేదు డాక్టర్ గారు. లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. జనరల్ గా 1,00,000 మందిలో ఒక సర్జరీ అయింది మేడం, ఒక్క పేషెంట్ కి మనం గాల్ బ్లాడర్ రిమూవ్ చేసాం, పని చేస్తుందో పని చేయదో ఏదో ఒక కాన్సెప్ట్ లో రిమూవ్ చేస్తాం, మన బాడీలో ఒక ఆర్గన్ తీసేసాం కదా. సో మినిమం సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటది, సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు యాక్చువల్. సో వాళ్ళని ఏం చేస్తామంటే గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయిన వాళ్ళని ఒక 1 month వరకు ఫ్రై ఐటమ్ తినొద్దని చెప్తాం. అప్పుడు ఏంటంటే మన బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది ఒక ఆర్గన్ లేదని. బట్ 100% ఎవరికి కాంప్లికేషన్స్ అవ్వదా అంటే అవుతుంది యాక్చువల్లీ. ఒక 1 lakh లోనో 2 lakh పీపుల్లోనో ఒకరికో ఇద్దరికో కొంచెం గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత ఎస్డిటి ప్రాబ్లం రావటము, లూజ్ మోషన్స్ అవ్వటము చూస్తున్నాం మేడం యాక్చువల్లీ. ఓకే. యెస్ డాక్టర్ గారు. ఇంకా ఇప్పుడు గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ తర్వాత ఏంటంటే గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది మేడం, అంటే ఏంటంటే స్టమక్ ఇంటెస్టైన్ కలిసే ప్లేస్ అన్నమాట. అదొక స్ట్రక్చరల్ ప్రాబ్లం, సర్జరీ మాత్రమే ఆప్షన్. దాన్ని దాటిన తర్వాత ప్యాంక్రియాస్ మేడం. ప్యాంక్రియాస్ లో జనరల్ గా మనం చూసేది ఏంటంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం, అంటే ఏంటంటే ప్యాంక్రియాస్ లో స్టోన్స్ రావడం, ప్యాంక్రియాటిక్ డక్ట్ బ్లాక్ అవ్వడం, అటుకి సర్జరీ. స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే సర్జరీ మేడం. ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రమే మెడిసిన్స్. అలా కాకుండా క్యాన్సర్ ఉంది మేడం, సపోజ్ స్టమక్ కో, ఫుడ్ పైప్ కో, గాల్ బ్లాడర్ కో, లివర్ కో, లేకపోతే ప్యాంక్రియాస్ కో, స్మాల్ ఇంటెస్టైన్ కి, కోలాన్ కి సర్జరీ. క్యాన్సర్ అంటే ఏంటి, గడ్డ, అది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం, దానికి మనం సర్జరీ చేసి తీయాల్సిందే, దాన్ని మెడిసిన్స్ తో తగ్గించండి అంటే కుదరదు. అంతా అయిపోయిన తర్వాత కొంతమందికి సర్జరీ అయిపోయిన తర్వాత పేగులు అతుక్కోవడం, అదేంటంటే అబ్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట, అది స్ట్రక్చరల్ ప్రాబ్లం, మనం సర్జరీ చేయాలి. కొంతమందికి ఇలా రిపీట్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తాం అంటే కొన్ని రోజులు మెడిసిన్స్ వాడండి, తగ్గపోతే సర్జరీ చేస్తామని చెప్తాం. కొంతమందికి సర్జరీ అయిపోయిన తర్వాత ఆ ఏరియా వీక్ అయిపోయి హెర్నియాలు వస్తాయి. హెర్నియా ఇస్ స్ట్రక్చరల్ ప్రాబ్లం. సో మనం ఆ హోల్ ని క్లోజ్ చేసి దానికి మెష్ పెడతాం. హెర్నియా రావడం అంటే ఆ పేగు బయటికి ఇలా వస్తుంది, బయటకు వచ్చేస్తుంది మేడం. అంటే ఎందుకు జనరల్ గా మేడం ఇప్పుడు మీరు ఒక ఐరన్ బీమ్ తీసుకొని దాన్ని వెల్డింగ్ చేశారు, 2 ఐరన్ బీమ్స్ ని. ఐరన్ బీమ్ సింగిల్ పీస్ ఉన్న స్ట్రెంగ్త్ వెల్డింగ్ చేసిన దానికి ఎప్పుడు ఉండదు. నేను సర్జరీ చేశాను, ఓపెన్ సర్జరీ చేశాను, పేగును పొట్టను కట్ చేశాను, అతికిచ్చాను, సేమ్ స్ట్రెంగ్త్ ఉండదు కదా, 80% కి డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో సర్జరీ అయింది, ఈసారి 60% కి డ్రాప్ అవుతుంది. పేషెంట్ కి ఒబీస్ ఉండడం, మోషన్ టైట్ అవ్వటం, కాన్స్టిపేషన్ ఉందనుకుందాము, వీక్ అయిపోయిన ప్లేస్ లో ఆల్రెడీ బవల్ బయటకు వచ్చేస్తుంది. బవల్ చర్మం దాటి బయటకు రాదు, చర్మం కిందకి మన ఏదో ఒక టఫ్ షీట్ ఉంటుంది అనమాట, దానికి బయటకు వస్తుంది, దాన్ని హెర్నియా అంటారు. ఎందుకు వస్తుంది అంటే మీరు ఎక్కువ సార్లు సర్జరీ చేయించుకుంటే వీక్ అయ్యి హెర్నియాలు వస్తాయి. ఏ సర్జరీలైనా ఏ సర్జరీ అయినా, ఈవెన్ మీరు నమ్మరు, ఈవెన్ లాప్రోస్కోపిక్ సర్జరీకి కూడా హెర్నియాలు వస్తాయి. జాగ్రత్త తీసుకోవాలి క్లోజ్ చేసేటప్పుడు. సర్జరీ అయిన తర్వాత చెప్పడానికి బాగానే ఉంటుంది మేడం, సర్జరీ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు సార్, నెక్స్ట్ రోజు మార్నింగ్ వర్క్ చేసేసుకోవచ్చు. మీకు సర్జరీ అయింది కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి డాక్టర్ గారు, మరి సర్జరీ అయినా అవ్వకపోయినా మేడం కట్, అది ఓపెన్ అవ్వచ్చు, లాప్రోస్కోపీ అవ్వచ్చు, రోబోటిక్ అవ్వచ్చు, మీ బాడీకి ఒక కట్టు పడింది కదా, అది హీల్ అవ్వాలి కదా. నేను 1 centimeter కట్ చేశాను మేడం, దానికి స్టిచ్ చేశాను, అది హీల్ అవ్వాలా లేదా? నెక్స్ట్ రోజు మార్నింగే మేము పిల్లల్ని ఎత్తుకుంటాము, మేము అంటే మనం అనుకుంటాము మనం లేకపోతే పనేం అవ్వదని, కానీ మనం ఉన్నా లేకపోయినా పనులు అవుతాయి. మీరు సి సెక్షన్ అయినా కూడా వస్తుంది మేడం, కాకపోతే ఒక్కొక్క సెక్షన్ పెరిగే కొద్దీ. ఇంతకు ముందు మేము సి సెక్షన్ అంటే ఏంటంటే వర్టికల్ ఇన్సిషన్స్ ఉండేవి, అంటే అంబ్లికస్ నుంచి కిందకు ఉండేది. ఇప్పుడంతా సి సెక్షన్ అంతా హారిజాంటల్ ఇన్సిషన్స్. రేట్ తగ్గింది కానీ బట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు అంటే నెంబర్ ఆఫ్ సి సెక్షన్స్ పెరిగే కొద్దీ. అందుకే ఇప్పుడు సి సెక్షన్స్ వద్దని చెప్తున్నాం కదా, దట్ ఈస్ ద మీనింగ్. ఒకసారి సర్జరీ చేయించుకుంటే 2-3 సర్జరీలు చేయించుకోవాలి. సో మీరు బాడీకి ఎక్కడ కట్టు పెట్టినా హెర్నియా వచ్చే ఛాన్సెస్ పెరుగుతూనే ఉంటుంది, నెంబర్ ఆఫ్ కట్స్. లాస్ట్ ఏంటంటే మనకి పైల్స్ ప్రాబ్లం, ఫిజర్ ప్రాబ్లం, ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కాబట్టి వాటికి మెడిసిన్స్. ఇప్పుడు పైల్స్, ఫిషెస్, ప్రొలాప్స్ ఇవి కూడా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేస్తారు అంతే మేడం. మనము యాక్చువల్ గా చెప్పాలంటే ఓరల్ క్యావిటీ దాటిన తర్వాత ఫారింగ్స్ అని చెప్తాం. యాక్చువల్ గా ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్, లివర్, గాల్బ్లాడర్ ఏదైనా గ్యాస్ట్రో ప్రాబ్లమే. బట్ ఏంటంటే జనరల్ గా కొంతమంది డాక్టర్స్, ఇప్పుడు మా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు జనరల్ గా ఈసోఫాగస్ చేస్తారు. దే ఆర్ వెరీ, వాళ్ళ దాంట్లో బాగా టైకూన్స్ అన్నమాట. కొంతమంది ఓన్లీ లివరే చేస్తారంటారు, కొంతమంది అంతే తప్పించి ఆ సర్జరీ యాక్చువల్ గా మౌత్ టు యానస్ ఇట్ ఈస్ ఎ గ్యాస్ట్రో. ఓకే. ఇప్పుడు
ఇప్పుడు పైల్స్ వచ్చాయి డాక్టర్ గారు. పైల్స్ అంటే అది స్ట్రక్చరల్ ఇష్యూ కాబట్టి దానికి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనా? అలా ఇప్పుడు పైల్స్ అంటే ఏంటంటే మేడం హ్మ్. మనకి మోషన్ లాస్ట్ యానస్ పార్ట్‌లో హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ కోసం కొన్ని వెసెల్స్ ఉంటాయి మేడం హ్మ్. యాక్చువల్‌గా. దాన్ని నార్మల్ వెసెల్స్ అవి మన బాడీ వెసెల్సే. హ్మ్. మనకి మోషన్ టైట్ అయిందనుకోండి మేడం, ఆ హ్మ్. వెసెల్స్ బ్లాక్ అయ్యి ఉబ్బుతాయి. హ్మ్. మరీ ఎక్కువ టైట్ అయిందనుకో ఉబ్బిన వెసెల్స్ బ్లీడ్ అయిపోతాయన్నమాట. హ్మ్. మీరు జనరల్‌గా చూడండి ఇప్పుడు సపోజ్ మన చెయ్యి కట్ అయిందనుకుందాం హ్మ్. అనుకుందాం. చెయ్యి కట్ అయింది, బ్లీడ్ అయింది. హ్మ్. బ్లీడ్ స్పాంటేనియస్‌గా ఆగిపోవడం చాలా తక్కువ హ్మ్. యాక్చువల్‌గా. మనం ఏదో సూచర్స్ ఏయటమో, లేకపోతే ఏదో చేయటమో ఫుల్ హ్మ్. కట్ అయితే ఎక్కువ హ్మ్. బ్లీడ్ అయితే. హ్మ్. కానీ పైల్స్ చూడండి చాలా మందికి బ్లీడ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతది. హ్మ్. ఎందుకు అంటే ఒక ప్రెషర్ ఒస్తది. ఆ ప్రెషర్‌లో వెసెల్ బ్రేక్ అయిపోతది. హ్మ్. ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతది. హ్మ్. ఈ అన్నిటికి రీజన్ ఎక్కడుంది? కాన్‌స్టిపేషన్‌లో ఉంది. హ్మ్. సో, మనం పేషెంట్ చెప్తామన్నమాట. ఫస్ట్ మీరు కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయండి. హ్మ్. అయినా కూడా బ్లీడ్ అవుతుంది అంటే తర్వాత మెడిసిన్స్ తీసుకోండి. హ్మ్. ఎందుకంటే మనకు చాలా ఆయింట్‌మెంట్స్ వచ్చాయి, మెడిసిన్స్ వచ్చాయి. హ్మ్. అయినా కూడా తగ్గకపోతే మాత్రమే పైల్స్‌కి సర్జరీ చేస్తాము. ఇప్పుడు ఆయింట్మెంట్స్ వచ్చాయి, మెడిసిన్స్ వచ్చాయి అంటే ఆ పైల్స్ కనపడకుండా పోతాయా? పైల్స్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న వెసెల్. హ్మ్. మనం దాన్ని ఎక్కడికి చేయలేం మేడం. ఓకే. మనకది ఉండాలి. ఉండకపోతే పని అవ్వదు యాక్చువల్‌గా. హ్మ్. మోషన్ ఫ్రీ అవ్వదు. హ్మ్. మనం ఆ నరంని మనం ఏం చేస్తామంటే కాన్‌స్టిపేషన్ ఎక్కువ హార్డ్‌గా అవ్వడం వల్ల ప్రెషర్ పెంచుకొని ఆ వెసెల్‌ని ఉబ్బిచ్చి మనం ఇప్పుడు చేతిని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి. హ్మ్. మీ నరం ఉబ్బట్లా? ఇంకా గట్టిగా పట్టుకోండి నరం పగిలిపోతది హ్మ్. యాక్చువల్‌గా. అట్లాగే సేమ్ కాన్‌స్టిపేషన్ టైట్ అయిందనుకోండి మీకు బ్లీడ్ అవుతది. టైట్ అవ్వకపోతే మీకు బ్లీడ్ అవ్వదు మేడం. మీరు ఏమన్నా చేయండి హ్మ్. టైట్ అవ్వకపోతే పైల్స్ బ్లీడ్ అయ్యే ఛాన్సే లేదు. మరి పైల్స్ బ్లీడ్ అవ్వకపోతే మీరు సర్జరీ చేసుకొని ఉపయోగం లేదు. అవును. పైల్స్ అనేది బ్లీడింగ్ కోసం చేస్తాను. హ్మ్. అంతేగాని ఎందుకంటే అవి మనవి. మన నరం అది. మనం హ్మ్. ఎందుకు కట్ చేసుకోవాలి దాన్ని? చాలా మంది అడుగుతారొచ్చి నాకు పైల్స్ ఉంది సర్జరీ చేయండి, పైల్స్ ఉంది అవును. సర్జరీ చేయండి అని. మనకేంటంటే ఆ ఏరియాలో మోషన్ వచ్చే టైంలో ఆ డోర్ ఓపెన్ అవ్వాలి. హ్మ్. కరెక్ట్‌గా పైన మోషన్ ఒస్తది. మన బాడీ సెన్సేషన్ అవుతది. మీరు చూడండి సైలెంట్‌గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చాలా మంది గ్యాస్ పాస్ చేసేస్తారు. హ్మ్. గ్యాస్ కూడా అందులో నుంచే కదా రావాలి. హ్మ్. కానీ మోషన్ పైనే ఉంటది. కానీ హ్మ్. మోషన్ ఎందుకు పాస్ అవ్వదు? హ్మ్. అంటే అంత సెన్సేషన్ ఉంటది ఆ అవును. ఏరియాలో. అంటే మనం కరెక్ట్‌గా మనం అనుకుంటాం రోబోటిక్ ఇవన్నీ. హ్మ్. వీటిని మించిన టెక్నాలజీ ఉందక్కడ. హ్మ్. మీరు ఊరికే సర్జరీ చేయించుకొని, హ్మ్. ఆ టెక్నాలజీని పాడు చేసుకొని వేస్ట్ ఆఫ్ థింగ్ అన్నమాట. ఎందుకంటే సెన్సస్ ప్రకారమే అనవసరంగా పైల్స్ సర్జరీ చేయించుకున్న వాళ్ళలో హ్మ్. 20-30% వాళ్ళకి హ్మ్. ఇన్‌కాంటినెన్స్ వస్తది. ఓకే. ఇన్‌కాంటినెన్స్ అంటే మనం కంట్రోల్‌లో లేకుండా హ్మ్. మోషనో, లిక్విడ్ మోషనో, గ్యాసో మన హ్మ్. కంట్రోల్‌లో లేకుండా పాస్ చేసేస్తాం. ఓకే. ఈవెన్ మనం ఫార్ట్ చేయాలన్నా కూడా మన కంట్రోల్‌లోనే ఉంటది. అవును. అంత కంట్రోల్‌లో ఉన్నది. పైనున్న మోషన్ పాస్ అవ్వదు గానీ, కిందున్న గ్యాస్ పాస్ అయిపోతది. హ్మ్. అంత కంట్రోల్ ఉంటది. సో, జనరల్‌గా నేనైతే ప్రిఫరబుల్లీ ఫిషర్ అనే పేషెంట్ ఎవరైనా వస్తే మీరు హ్మ్. సర్జరీ చేయించుకోవద్దు. హ్మ్. పెయిన్ వద్దు. ఉంటది. అవును. మీరు ఆయింట్‌మెంట్స్ వాడుకోండి. హ్మ్. మోషన్‌ని కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయండి. రెగ్యులర్‌గా ఫైబర్ ఫుడ్ తినండి. అప్పటికి మీకు పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్స్ వాడండి హ్మ్. అని అతను ఎలా అంటే నాకు పెయిన్ వస్తుందిరా బాబోయ్! అంటే తప్ప పెయిన్ కిల్లర్స్ అన్నీ వాడి తప్ప నేను సర్జరీ చేయను. హ్మ్. ఫిషర్‌కి. పైల్స్ ప్రాబ్లమ్. బ్లీడింగ్ అన్నమాట. హ్మ్. అదేంటంటే మనం అన్ని మెడిసిన్స్ వాడండి, ఫైబర్ ఫుడ్ తినండి. కొంచెం హ్మ్. వెయిట్ చేయండి. హ్మ్. కొంచెం బ్లడ్ పోతే ఏం గాదు. ఆ! ఫీమేల్స్‌కి మనకన్నా ఎక్కువ బ్లడ్ పోతది. అవును. వెయిట్ చేయండి. తగ్గలేదనుకోండి అప్పుడు సర్జరీకి రండి. ఓకే. మూడో కండిషన్ ఈస్ ఫిస్టులా మేడం. హ్మ్. ఫిస్టులాకి మీరు సర్జరీ తప్ప మీకు ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు. ఇంక డైరెక్ట్‌గా మీరు ఫిస్టులా అంటే ఓకే. సర్జరీ. మేమే హ్మ్. చెప్పిస్తాం సర్జరీ. అవును. సో, ప్రొలాప్స్. ఆ! ప్రొలాప్స్ అంటే ఏంటంటే పేగు జారడం అన్నమాట. ఆ! మీరు ఏం చేసినా అది ప్రొలాప్సే. దానికి ప్రొలాప్స్ సర్జరీ. ఎందుకు అవుతది డాక్టర్ గారు? కాన్‌స్టిపేషనే మేడం. మోషన్ దగ్గర మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది కాన్‌స్టిపేషన్. ఓకే. మీరు అట్‌లీస్ట్ ఒక 10, 15 ఇయర్స్ బాగా హార్డ్‌గా కాన్‌స్టిపేషన్ అయితే తప్ప ప్రొలాప్స్ రాదు మేడం పేషెంట్‌కి. ఓహ్! సో, ముందు కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేస్తే మన బాడీ ఆటోమేటిక్‌గా కారణం ఏంటి ప్రాబ్లమ్స్‌కి? కాన్‌స్టిపేషన్. హ్మ్. మీరు ముందు అది తగ్గించుకోండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.